రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛను మరియు చేయూత పింఛను లబ్ధిదారులకైతే కొత్త శుభవార్తనైతే చెప్పవచ్చు. ఇది ఏంటో మనమైతే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము. సో దాని తర్వాతనైతే మనకైతే లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా అయితే 6,000 రూపాయల పింఛన్ అనేది జమ చేసి వారి ఖాతాలలోనైతే వేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆ శుభవార్త ఏంటి, మరియు ఆ ఖాతాలో డబ్బులు అనేవి ఎప్పటి నుంచి వేస్తారు, ఎన్ని జిల్లాల వారికి అయితే ఈ డబ్బులు అనేది జమ చేస్తారు, అసలు ఎవరైతే అర్హులైతున్నారో వారికా లేకపోతే ఎంతమందికి ఈ డబ్బులు అనేది జమ చేస్తారో పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకుందామండి. సో మనమైతే ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనమైతే న్యూస్లోకి వెళ్ళినట్టయితే సో 6,000 రూపాయలు పింఛన్ ఎవరికైతే వస్తుందో మీకు అందరికి తెలిసిందే. వికలాంగులు ఎవరైతే ఉన్నారో 6,000 రూపాయలు పింఛన్ అయితే పొందుతారు. సో అలాగే ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో సో వారికి కూడా 6,000 రూపాయలు పెంచుతామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఎవరైతే ఇంతకుముందు 2,000 రూపాయలు పింఛన్ తీసుకున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్న వారికి 6,000 రూపాయలు, ఇది అందరికి తెలిసిన విషయమే. సో అందరికీ 6,000 రూపాయలు పెంచుతామని అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాతనైతే మనకైతే ఎవరైతే ఆసరా మరియు చేయూత పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు కార్డు ద్వారానైతే ఈ పింఛన్ 6,000 రూపాయల పింఛన్ ఎవరైతే తీసుకోబోతున్నారో వారికైతే ఈ గుర్తింపు కార్డు ఉంటేనే మనకైతే ఆ పింఛన్ డబ్బులు అనేది అకౌంట్ల ద్వారా చేతికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇప్పటివరకు 6,000 రూపాయలు పింఛన్, ఎవరైతే 4,000 రూపాయలు పింఛన్ తీసుకోబోతున్నారో సో వారికి గుర్తింపు కార్డు ద్వారానైతేనే ఆ గుర్తింపు కార్డు ఉంటేనే వారికైతే అవి ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో ఈ గుర్తింపు కార్డుల ద్వారా మనకైతే ఆగస్టు నెల నుంచి ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన న్యూస్ ప్రకారం అయితే ఆగస్టు నెల నుంచి ఈ గుర్తింపు కార్డు ద్వారానైతే మనకైతే 6,000 రూపాయలు, 4,000 రూపాయలు పింఛన్ అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. వాళ్ళు 6,000 రూపాయలు పింఛన్ ఎవరైతే తీసుకోబోతున్నారో సో వారైతే ఆ గుర్తింపు కార్డు ఎక్కడ నుంచి ఇస్తున్నారో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా తీసుకోవాలో మన వచ్చే వీడియోలో అయితే తెలుసుకున్నాము. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.